హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హైడ్రామా జరిగింది. ఎయిర్ బస్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లవలసిన విమానం ఆలస్యమైంది. విమానం ఆలస్యానికి సంబంధించి ఎయిర్ బస్ సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నించారు. విమానం ఆలస్యంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అధికారులు. టెక్నికల్ సమస్యతో విమానం నిలిపివేశాము అంటూ చెప్పారు. అర్ధరాత్రి నుంచి సుమారుగా 200 మంది ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఎన్ని గంటలు గడిచినప్పటికీ విమానానికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో చివరికి అక్కడున్న సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి అక్కడున్న పరిస్థితి ఏంటో చూద్దాం. చిన్న పిల్లాడండి, ఆ బాబుకి ఫీవర్ వచ్చింది, పడుకోవడానికి కూడా లేదు, ఈ లైటింగ్ పడుకోవట్లేదు, మీరు కనీసం ఆ బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగాను. అప్పుడు లేదు. ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు, ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీని. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావడం, నా పిల్లలందరూ కూడా తీసుకొచ్చి ఇద్దరిద్దరే వస్తారు కప్పుల్స్. వాళ్ళు ఏం చేస్తారు? 2ంటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయింది. అసలు తీసుకెళ్తారా తీసుకెళ్లరా? చెప్పాలి కదా, మాకు అరేంజ్మెంట్ చేయాలి కదా. थोड़ा एटलीस्ट देख के सॉरी मैडम ऐसा एटलीस्ट उनकी आंखों में आंखें डाल के थोड़ा सर जवाब दीजिए भाई, जवाब दीजिए। अगर उनकी पोजीशन में तेरा बाप होता, तेरा बेटा होता तो तू क्या करता? सर सेफ्टी के रीजन से मैं तो रुकूंगा। अरे आँख बुझा के बात करना, आँख बुझा के बात करना। यहाँ पे सेफ्टी रीजन क्या है? आपको जो कुछ आपको चाहिए वो बुला रहे हैं, जिम्मेदार पड़ेगा ना। वो क्यों जिम्मेदार होगा? वो वहाँ पे काम करता है, वो यहाँ का जिम्मेदार है। अब क्या वो इंचार्ज है, वो इंचार्ज है, ठीक है, कोई तो उसको हेल्प करना पड़ेगा। సో అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. వియత్నాం వెళ్ళవలసినటువంటి ఒక ఫ్లైట్ ఎన్ని గంటలు గడిచినప్పటికీ కూడా ఫ్లైట్ రావడం లేదు, ప్రయాణికులు వెళ్ళడానికి అవకాశం లేదు, సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదు. గట్టిగా మాట్లాడితే ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ మహిళ పాపం బాధపడుతోంది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు నిద్రపోవడానికి కూడా కష్టమవుతుంది లైటింగ్లో. అంటే ఏమి ఫెసిలిటీస్ అరేంజ్ చేయలేదు. తన హస్బెండ్కి చివరికి హెల్త్ బాగలేకపోయినా కనీసం పట్టించుకోలేదు. కనీసం సమాచారం లేకుండా గంటల పాటు అక్కడే ఉంచారు. రాత్రంతా అక్కడ పడిగాపులు కాశారు ప్రయాణికులు. ఇప్పుడు కూడా ఆ వీడియోలో మీరు చూస్తున్నారు. వాళ్ళ ఆగ్రహంతో వాళ్ళందరూ అక్కడ ప్రశ్నిస్తుంటే కనీసం సమాధానం లేదు. దే జస్ట్ మెయింటైనింగ్ సైలెన్స్. దాని అర్థం ఏంటి? వాళ్ళే వాగుతారులే, వాళ్ళే వెళ్ళిపోతారులే అనా? లేకపోతే వీళ్ళకి మేము సమాధానం చెప్పేది ఏంటనా? లేకపోతే తెలియాల్సిన సమాచారం వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదా? అంటే దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీయా? ఈ సమస్య ఇక్కడే కాదు, చాలాసార్లు జరుగుతుంది. ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ని సడన్గా క్యాన్సిల్ చేసినా, లేదంటే కొన్ని గంటల పాటు డిలే అయినా కనీసం ప్రయాణికులకి సమాచారం రావడం లేదు చాలాసార్లు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, కొన్ని గంటలు వెయిట్ చేశారు. డిలే అవుతుంది తప్ప ఎందుకు డిలే అవుతుంది? సరే, ఇన్ని గంటల పాటు డిలే అయిందా? టెక్నికల్ సమస్య అని చెప్తున్నారు. టెక్నికల్ సమస్యతో ఒక ఫ్లైట్ని డిలే చేసినప్పుడు దేర్ షుడ్ బీ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ వేస్. ప్రయాణికులు అర్జెంట్ పనిలో ఉంటే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఒక పెళ్ళే ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా బ్యాడ్ న్యూసే ఉండొచ్చు, అక్కడికి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, విదేశాల్లో ఏదైనా పని మీద వెళ్తూ ఉండొచ్చు, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి కదా. కనీసం సమాధానం లేకుండా వాళ్ళంత గట్టిగా అరుస్తూ చివరికి ఆవిడంత బాధపడుతుంటే ఆ మహిళ సమాధానం లేదా? వాట్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఈజ్ దిస్? విమానయాన సంస్థల్లో పనిచేసే వాళ్ళైతే వాళ్ళ సమాధానం చెప్పడానికి సరిపోరా ప్రయాణికులు? ఆర్ దే సుపీరియర్స్? కనీసం సమాధానం చెప్పడానికి కూడా అవకాశం లేదా ప్రయాణికులకి? ఇది కేవలం ఇప్పుడు మాత్రమే జరిగింది కాదు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్.
లాట్ ఆఫ్ ప్యాసింజర్స్ రిపీటెడ్లీ. విమానయాన సంస్థలు ప్రయాణికులకి సమాధానం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాయి చాలా సందర్భాల్లో. అన్నెసెసరీ ఫ్లైట్ డిలేస్ సమ్టైమ్స్. సరే వెదర్ బాగలేక డిలే అయిందా, ఓకే. సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ లేదంటే సమ్ టెక్నికల్ ఇష్యూ, ఒక అరగంట లేట్ అయింది, ఓకే. గంట లేట్ అయింది, సమాధానం చెప్పాలి. 2 గంటలు 3 గంటలు 5 6 గంటలు గడిచినా సరే సమాధానం చెప్పకుండా ఎయిర్పోర్ట్లో కూర్చోబెడితే అది ఏం బాధ్యత ఉన్నట్టు ఇక్కడ? అంటే ప్రయాణికులు పిచ్చోళ్ళ? అన్నీ డబ్బులు వేలకు వేలు డబ్బులు పోసి టికెట్లు కొనుక్కునే వాళ్ళు పిచ్చోళ్ళు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేవాళ్ళు. కనీసం ప్రాపర్ సమాధానం కూడా చెప్పకపోతే ఏమనుకోవాలి? సో ఒకసారి శిల్ప జాయిన్ అవుతున్నారు ప్రతినిధి. బిఫోర్ దట్ ఒకసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను మరొక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. లెట్స్ సీ వన్స్. ఇద్దరం కపుల్ ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం, ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్/క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్ అంతే. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారు. 3.5 లక్షలు పెట్టి ఒక కపుల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. గంటలు సమయం గడిచిపోతుంది, కానీ వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. సరే ఆల్టర్నేటివ్ వేస్ ఏమన్నా ఉన్నాయా? ఆల్టర్నేటివ్ ఏదైనా వేరే ఏర్పాటు చేస్తున్నారంటే అది లేదు. మేమే అకామిడేషన్ ఇస్తామని చెప్పారు, కనీసం ఆ ఫెసిలిటీస్ కూడా లేవు. సుమారుగా రాత్రంతా అక్కడ వెయిట్ చేశారు ప్రయాణికులు, 40 మంది ప్రయాణికులకు పైగా అక్కడ వెయిట్ చేస్తే కనీసం సమాధానానికి కూడా నోచుకోలేదు వాళ్ళు. అక్కడ ఉన్న సిబ్బంది సమాధానం కూడా చెప్పడం లేదు, అడిగితే కూడా చెప్పడం లేదు. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, మరి చివరికి ఏం జరిగింది? వాళ్ళకి వేరే ఫ్లైట్ ఏదైనా అరేంజ్ చేసి పంపించారా? అసలు అక్కడ టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది సింపుల్గా. ఏం జరిగింది అసలు అక్కడ? రైట్, శంషాబాద్ విమానాశ్రయంలో ఒకవైపు ప్రయాణికుల ఆందోళన కొనసాగుతుంది. నిన్న రాత్రి 11:55 బయలుదేరాల్సినటువంటి విమానం ఏదైతే VN984 ఈ విమానం అనేది సాంకేతిక వల్ల ఒకవైపు ఎయిర్పోర్ట్ లోనే ఉన్న దీంతో ప్రయాణికులు అప్పటికే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. వాళ్ళకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒకవేళ డిలే అయినా కూడా వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందరూ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ చేరుకున్నాక రాత్రి అంతా కూడా వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు చలి, ఇంకోవైపు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా వేరే దాన్నైనా చూడాలి, లేకుంటే వాళ్ళకి అకామిడేషన్ పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యత మొత్తం కూడా ఎయిర్పోర్ట్ అధికారులు. కానీ ఇక్కడ ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులతో చాలా దురుసుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చలితో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు, ఇంకోవైపు ఏదైనా డిలే ఉన్నా కూడా ముందస్తుగా అటు మెయిల్ ద్వారా ఇటు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కానీ అలాంటిది ఏది చేయలేదు. అక్కడికి వచ్చాక టెక్నికల్ ఇష్యూ వల్ల ఒకవైపు క్యాన్సిల్ అయిందని చెప్పారు, కానీ క్యాన్సిల్ అయ్యాక ఆల్టర్నేటివ్ వే అనేది చూపెట్టాలి. ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి చూపెట్టాలి, కానీ ఇవేవి చూపెట్టకుండా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఇప్పటికే చెప్పారు. దీంతో ఒకవైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి వివాదాలు ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర ఒకవైపు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినప్పటికీ వాళ్ళకి ఆల్టర్నేట్ వేసి ఎవరు కూడా చూపించలేకపోవడంతో పెద్ద ఎత్తున ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రాత్రి అంతా దాదాపు 12 గంటలకు బయలుదేరాల్సినటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ అయిన అనంతరం వాళ్ళు రాత్రి మొత్తం అక్కడే ఎలాంటి అకామిడేషన్ ఇవ్వలేదు. దట్టు వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఖచ్చితంగా ఇప్పటికైనా దీనిపైన ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకు వేరే ఒకవైపు అకామిడేషన్ కావచ్చు, ఇంకోవైపు ఆల్టర్నేటివ్ గా వేరే ఫ్లైట్ కూడా ఏది కూడా ప్రస్తుతం అరేంజ్ చేయలేదని ప్రస్తుతం సమాచారం అందుకు దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా ఒకవైపు చలితో అటు చిన్న పిల్లలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు, ఇంకోవైపు మహిళలు కావచ్చు. ప్రతి ఒక్క దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 50 మంది వరకు ప్రయాణికులు అక్కడే ఏదైతే ఎయిర్పోర్ట్ లోపలే చాలా వరకు పడిగాపులు కాస్తూ అర్ధరాత్రి అక్కడే ఉన్నామంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రాత్రంతా పడిగాపులు కాసినా కనీసం సమాధానానికి నోచుకోరా అంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు బుక్ చేసుకునే ట్రిప్స్ టికెట్స్ విలువ లేదా, వాళ్ళు ఎమర్జెన్సీలో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే దానికి విలువ లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ దేర్ రైట్ టు గెట్ ఎ ప్రాపర్ రెస్పాన్స్. ఎందుకు డిలే అయితే ఎందుకు డిలే అయింది, ఎంతసేపు డిలే అవుతుంది, ఖచ్చితంగా తెలుసుకోగలిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది అక్కడ. వాట్ ఆర్ యూ గైస్ ఫర్? ఇక ఎందుకు మీరంతా అక్కడ వాళ్ళకి కనీసం సమాధానం చెప్పలేనప్పుడు? లేదు 3-4 గంటల సమయం పడుతుంది, 6 గంటల సమయం పడుతుంది. ట్రై టు అరేంజ్ సంథింగ్ ఆల్టర్నేటివ్, ఇంకేదన్నా వేరే ఫ్లైట్ అరేంజ్ చేయండి, లేదా ఇంకేదన్నా సర్వీస్ అరేంజ్ చేయండి వాళ్ళకి. ఇవన్నీ కాదు, ఇవేమీ పాసిబుల్ అవ్వలేదు, గో అండ్ టాక్ టు దెమ్, అరేంజ్ దేర్ అకామిడేషన్. వాళ్ళ నీడ్స్ ఏంటి కనుక్కోండి. బాగా ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని వేరే ఫ్లైట్స్లో పంపించండి అవకాశం ఉంటే. ఎమర్జెన్సీ లేని వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి, ఫుడ్ మీరే ఇవ్వండి, అకామిడేషన్ అక్కడ అంతా ఇవ్వండి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ కదా, అప్పుడే కదా గౌరవం ఉండేది. సో ఇలాంటివి చాలా రిపీటెడ్గా జరుగుతున్నాయి. విమానయాన సంస్థలు ప్రయాణికులకి జవాబుదారీతనంగా లేరు. దే ఆర్ నాట్ ఆన్సరబుల్, దే ఆర్ నాట్ ఆన్సరింగ్. దెర్ ఈజ్ నెగ్లిజెన్స్, క్లియర్ నెగ్లిజెన్స్. సో ఈ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర విమానయాన సంస్థలు, కేంద్ర మంత్రి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో కొంచెం గైడ్లైన్స్ పాస్ చేయాలి. కేంద్ర విమానయాన శాఖ నుంచి కొంత గైడ్లైన్స్ పాస్ చేయాలి ఇలాంటి విషయాల్లో. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఈ విషయంలో? కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? సమాధానాలు చెప్పకుండా గంటలు రోజులు వెయిట్ చేయించవచ్చా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళని? ఫ్లైట్ యాజమాన్యాలకైనా సంబంధం లేదా ప్రయాణికులు ఇబ్బందులు పడితే? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొకసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను. जिम्मेदार पड़ेगा ना, वो क्यों जिम्मेदार होगा? वो वहाँ पे काम करता है, वो यहाँ का जिम्मेदार है। अब क्या वो इंचार्ज है, वो इंचार्ज है, ठीक है, बट कोई तो उसको हेल्प करना पड़ेगा ना। कोऑर्डिनेट करेगा, ही इज द लीडर ऑफ द स्टेशन। तो एक काम करो, उसको जाके बुला के लेके आओ, कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ। ही इज द अथॉराइज्ड पर्सन, ही विल बी नहीं, तुम्हारे जगह पे कोई अथॉराइज्ड पर्सन होगा बाहर जाने के लिए, उसको बुला के लेके आने के लिए बोलो। कनेक्ट हुआ तो आपके डेफिनेटली आपके सामने ही बात कर रहे हैं। कॉल नहीं, कॉल के बारे में नहीं बात कर रहा हूं मैं। अरे जाकर लेके आओ यार से। वो इंजीनियर के साथ में समझिए बात। भाई वो इंजीनियर को समझ में आ गया है। आपके ऊपर कोई होगा, आपके ऊपर कोई होगा, वही है आपके ऊपर, आपके जो इंडिया के ऊपर एयरलाइन के लिए అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.